ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు మనతో పాటుగా సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే సార్, తమిళనాడు పేచీలు విజయ్ బ్రహ్మాస్త్రం అసలు ఎలా చూడాలి, అసలు ఏం జరుగుతుంది తమిళనాడు? ఈ రోజు 11 గంటలకి ప్రమాణ స్వీకారం అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు అందరూ ప్రచురించారు. మళ్ళీ ఉదయానికి వచ్చేసరికల్లా మొత్తం చేంజ్ అవుతున్నది. అంటే సీఎం కింద విజయ్ని ఉంచడానికి కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయా, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనే ఆపడానికి చూస్తున్నాయా? కొన్ని శక్తులు కాదు, ఇప్పుడు బలపరిచిన వాళ్ళని మినహాయిస్తే అన్ని శక్తులు విజయ్ రాకుండా ఉండాలి అన్నది చూస్తున్నట్టు కనిపిస్తుంది. విజయ్ రావడాన్ని ఎవరు వీళ్ళు ముఖ్యంగా 2 డిఎంకేలు బీజేపీ జీర్ణం చేసుకోలేకపోతున్నాయి. ఈ హఠాత్తుగా వచ్చి ఆకాశం మీద నుంచి ఊడిపోయినట్టుగా విజయ్ సినిమాలు అతను హీరో అవటం కూడా అలాగే దూసుకొని వచ్చాడు. దళపతి ఉండగా ఇళయ దళపతి అయినట్టే ఇప్పుడు మేము ఇంత పెద్ద ద్రవిడ పార్టీలు ఉండగా ఈయన వచ్చి ఒక్క దెబ్బతో 100 పైన స్థానాలు తెచ్చుకోవడం ఏంటి మీకు ఆశ్చర్యకరం? చెప్పి తమిళనాడులోనే కాదు, ఈరోజు ఆంధ్ర తెలుగులో ఒక పత్రికలో మాజీ ఐఏఎస్ అధికారి గారు ఒక వ్యాసం రాశారు. ఇందులో పాఠాలు హెచ్చరికలంట. విజయ్ ఎన్నిక కావడం చాలా ఆందోళనకరమైనటువంటి పరిణామం అని ఆయన గారు వీడియోలో చెప్పడం స్వయంగా మీరు కూడా చూడొచ్చు. అంటే నిజంగా ఎన్నిక కావడం ఒక మాజీ ఐఏఎస్ అధికారి ప్రజలు ఎన్నుకుంటే ఆందోళనకరం, ప్రజలు ఎన్నుకున్న దాన్ని ఆందోళనకరం అనడం సామాన్యంగా జరగదు. కాబట్టి వ్యతిరేక భావన కొన్ని శక్తులు ముఖ్యంగా బీజేపీ దాని అనుకూల శక్తులు లేదా తమిళనాడులో తామే ఉండాలనే వాళ్ళు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సహజంగా వీళ్ళ కోసం గవర్నర్ ప్రత్యేకించి గవర్నర్ను పంపించారు ఎన్నికల సమయంలోనే, మీరు అది గుర్తించాలి. బెంగాల్కేమో ఇక్కడ ముప్పు తిప్పలు పెట్టిన బిఎన్ రవిని బెంగాల్కి పంపించి ఇక్కడికి ఈయన్ని తెచ్చిపెట్టారు రాజేంద్ర విశ్వనాథ అర్లేకర్ గారు. ఈయన 4 రోజుల నుంచి ప్రజల తీర్పును ఎలా వమ్ము చేయాలి, అలాగే విజయ్ని కాస్త కూర్చో సిట్ స్టాండ్ అని ఈరోజు పిలిచి మళ్ళీ రేపు పంపించి లేకపోతే అసలు ఆయన ఉనికినే గౌరవించకుండా ఎలా అవమానించాలి అన్న దాంతో చాలా విశ్వ ప్రయత్నాలు అన్నీ ఆయన చేస్తున్నారు. అందులో భాగం తప్ప ఇది వర్మ ఎక్కడుంది? రాజ్యాంగంలో ఏముంది? 164(2) అధికరణం కింద గవర్నర్ ప్రభుత్వం ముఖ్యమంత్రిని నియమిస్తారని ఉంది. ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారని ఉంది. ముందుగా గవర్నర్ సంతృప్తి చెంది ఓకే అన్న తర్వాతే మెజారిటీ ఉందని లేదు. రెండవది మీకు తెలుసు, ప్రజాస్వామ్యంలో మైనారిటీ ప్రభుత్వాలు కూడా ఏర్పడతాయి. మెజారిటీ లేకపోయినా మైనారిటీ ప్రభుత్వాలు కూడా ఏర్పడతాయి. మైనారిటీ ప్రభుత్వాలు సభలో ఫ్లోర్ టెస్ట్ తట్టుకుంటాయా, నిష్క్రమిస్తాయా అన్నది సభా నిర్వహణ మీద ఆధారపడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలోనే 1989 నుంచి మళ్ళీ 2004 వరకు కూడా మైనారిటీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఏ పార్టీకి కూడా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్కి కానీ, అటల్ బిహారీ వాజ్పేయికి కానీ, పివి నరసింహారావు గారికి కానీ, మన్మోహన్ సింగ్ కూడా మాటకు వస్తే అందరూ బలపరిస్తే అది మెజారిటీ అయింది. మన్మోహన్ సింగ్ కంటే ముందు పివి నరసింహారావు అచ్చంగా మైనారిటీ ప్రభుత్వం, ఆయనకి ఎవరు మద్దతు కూడా తెలపలా. కాకపోతే సభలోకి వచ్చినప్పుడు కొన్ని రోజులు వామపక్షాలు బలపరిచాయి. మొదట బీజేపీ బలపరిచింది. ఎప్పటి వరకు బాబ్రీ మసీద్ విధ్వంసం వరకు బీజేపీ సభలో బలపరిచింది. ఆ విధ్వంసము ఆ పరిణామాల తర్వాత వామపక్షాలు బలపరిచాయి. అది పరోక్షంగా, ఏది కరెక్ట్గా ఓటింగ్ వచ్చినప్పుడు బయటికి పోవటం ఇట్లాంటివి. కాబట్టి పార్లమెంటరీ ప్రజాస్వామ్య సాంప్రదాయాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా 2 సీట్లు తక్కువైతే వాళ్ళని గేటు బయట నిలబెట్టడం అన్నది అప్రజాస్వామికము, కుట్రపూరితము. మరి ఇదే యడ్యూరప్ప గారితో చేయించినప్పుడు, లేకపోతే మహారాష్ట్రలో అక్కడ ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ వాళ్ళకు కూటమిగా ఏర్పడి వాళ్ళకు ఐక్యత ఉన్నా కానీ దేవేంద్ర ఫడ్నవీస్తో తెల్లవారుజామున చేయించినప్పుడు, తెల్లవారుజామున దేవేంద్ర ఫడ్నవీస్తో చేసిన అజిత్ పవార్ సాయంత్రానికి మళ్ళీ శరద్ పవార్ క్యాంపుకు మారిపోలేదా? ఇలాంటి ఉదాహరణలు ఎన్ని నేను కేంద్రం గురించి చెప్తున్నాను. అంతెందుకండి, బీజేపీ వాళ్లకు లేదా ఎన్డీఏకు ఆరాధ్యుడైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు 162 మంది ఎంపీలతో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 270 స్థానాలు కావాల్సిన చోట 167 మంది ఎంపీలతో ఆయన ప్రమాణ స్వీకారం చేసి 13 రోజుల తర్వాత దిగిపోయాడు. 13 రోజులు కదా. ఎలా చేయించారు మరి? రాజ్యాంగం తప్పని లేదే, సుప్రీంకోర్టు ఏమనలేదే. ఇదే బీజేపీ నాయకులు అప్పుడు చాలా విపరీతంగా ఆయన అబ్బో గొప్పవాడు భలే అయ్యాడన్నారు. ఆయన కూడా సభలో వాదించాడు. అవునండి, రాష్ట్రపతినే ముझे बुलाया और एक सरकार करने का मौका दिया, मैं इसका प्रयत्न किया, इसमें दोष क्या है అని వాజ్పేయి గారు లోక్సభలో దబాయించి మాట్లాడారు.
97 అనుకుంటాను. 96 అంత అవగానే ఏమన్నాడు ప్రసంగం ముగింపులో మై అభి ఇస్తీఫా దేనేకే లియే జాతా హై అన్నాడు. మరి ఆ ఇస్తీఫా 13 రోజులు అంటే ఒక మాట గుర్తించాలి, ఈ దేశం యొక్క అత్యున్నత అధికార పీఠం 13 రోజుల పాటు కనీసం మెజారిటీ లేని ఒక ప్రభుత్వం చేతిలో పెట్టాము. నేను వాజ్పేయి ఎవరిని అంటలా. కాబట్టి మైనారిటీ ప్రభుత్వాన్ని, ఇందిరాగాంధీ మైనారిటీ ప్రభుత్వమే మొదట్లో, డిఎంకే కమ్యూనిస్ట్ సిపిఐ బలపరిస్తే ఉంది. అసలు డిఎంకే మొదటిసారి అధికారంలోకి వచ్చింది మైనారిటీ ప్రభుత్వమే. ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ మేమేం చెయ్యము అంటే. కాబట్టి ఇలా చెప్పాలంటే లెక్కలేనన్ని ఉదాహరణలు ఉన్నాయి. ప్రభుత్వాలు ఇప్పుడు రామారావు గారు ఉన్నారు, నాదెళ్ల భాస్కరరావు చేసిన తర్వాత ఆయనకు పూర్తి మెజారిటీ లేదు, మళ్ళీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు, సభలో బలపరీక్ష వచ్చినప్పుడు వీళ్ళు బలపరిచారు. అంతేకాని ఇప్పుడు నాకు తెచ్చి చూపించాలి, నా ముందు చేతులు ఎత్తాలి, నా ముందు పెరేడ్ చేయాలి అని చెప్పడం. ఇంకొకటి, సంతకాలన్నీ సరైనవే కాదా అప్పటికప్పుడు వెరిఫికేషన్ ప్రాసెస్ గవర్నర్ది కాదు, తప్పైతే వాళ్ళకి శిక్ష పడుతుంది. ఇప్పుడు నేను వర్మ సంతకం చూపించాను, ఒకవేళ వర్మ కంటెస్ట్ చేస్తే అది వాళ్ళు చూసుకోవాలి, మీకేంటి సంబంధం. కాబట్టి ఇంకో మాట కూడా అడుగుతారండి లాజికల్గా, అవునండి 150 మంది సంతకాలు పెట్టారండి, ఆ తర్వాత వాళ్ళు వైఖరి మార్చుకున్నారండి, సభలోకి వెళ్ళిన తర్వాత మేము ఈ అవగాహనతో సంతకాలు పెట్టాం, మేము తర్వాత మారేమన్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? దీనికి కూడా ఒక ఉదాహరణ ఇస్తాను. జనతా ప్రభుత్వం విచ్ఛిన్నమైన తర్వాత 1979లో చరణ్ సింగ్ జనతాదళ్ సెక్యులర్ అనేది ఏర్పాటు చేసి ఇందిరాగాంధీ మద్దతు కోరాడు. కాంగ్రెస్ ఆమె మద్దతు ఇస్తా అని చెప్పారు. మద్దతు ఇస్తా అంటుందో నీలం సంజీవ్ రెడ్డి రాష్ట్రపతి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ అవగానే ఇందిరాగాంధీ మా మీద కేసులు ఎత్తేయండి అంటే చరణ్ సింగ్ ఒప్పుకోలేదు, అయిపోయింది. అప్పటికే ఆయన ప్రధానమంత్రి అయిపోయాడు. ఆయన సభకే రాలేదు, ఆయన లోక్సభను ఎదుర్కోకుండానే మా సభను రద్దు చేయండి అని సిఫార్సు చేశాడు. నేను ఈ ఉదాహరణలన్నీ మీకు ఎందుకు ఇస్తున్నానంటే, నాకు వచ్చిన సంతకాలు 116 ఉన్నాయి, 118 లేవు. ఇప్పుడు 120 మంది సంతకాలు పెట్టి రేపు నలుగురు వెనక్కి పోకూడదని మీరు ఏమైనా శాసిస్తారా రాజ్యాంగంలో? ఏం లాజిక్ ఉంది? ఒకవేళ గౌరవప్రదంగా మీకు కొన్ని స్థానం ఉంది కాబట్టి కొంత వెరిఫై చేసి పర్వాలేదు నమ్మదగిందే అని చెప్పడం వేరు. ఇప్పుడు ఈయనకు 107 ఈయనకు ఉన్నాయి, 5 ఉన్న కాంగ్రెస్ బలపరిచింది, 2 ఉన్న సిపిఐ, 2 ఉన్న సిపిఎం బలపరిచారు, అధికారికంగా లేఖలు ఇచ్చారు. మరి సభలో ఇంకెవరికి ఆ దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. కాబట్టి విజయ్ని అడ్డుకోవటం, విజయ్ని ఎకాయికిన ముఖ్యమంత్రిని కానివ్వకూడదు అనే ఒక కుట్రపూరితమైన ఆలోచన తప్ప ఇంకోటి లేదు. ఇందులో పద్మవ్యూహంలాగా ఒకవైపు నుంచి డిఎంకే కలుస్తుంది, ఒకవైపు నుంచి అన్నా డిఎంకే కలుస్తుంది, ఇంకోవైపు నుంచి శశికళ దినకరన్ కూడా కలుస్తున్నారు. నిన్న దినకరన్ కనబడ్డాడు, మీరు చూడండి. అంటే మొదటిసారిగా మన్నార్గుడి మాఫియా కూడా విజయ్ రాకూడదని కోరుకుంటుంది, లేకపోతే దినకరన్ అంతా ఆగం